వాక్య లేఖనాలను బట్టి వాక్య పరిచయం చేయడానికి మన మధ్య సేవకులు సుందరయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 కాదు. క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తును ఆరాధించటము. క్రీస్తు జననము గురించిన వర్తమానాలు అనేకమైనవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. చదవబడిన వాక్య భాగాన్ని మనము చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేఖము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి మనం ఇచ్చుకున్న పేరు ఏమిటి అంటే వింతైన జననం. క్రీస్తు యొక్క పుట్టుక లోకమునకు ఒక వింత. అనేక మంది ఆశ్చర్యపోయే ఆశ్చర్యకరమైన వింత. అందుకే ఈ వాక్యము క్రీస్తు యొక్క వింతైన జననము గురించి చెబుతూ ఉంది. యేసు యొక్క వంశావళి పూర్తయిన తర్వాత మత్తయి వెంటనే ఈ వచనాన్ని రాస్తున్నాడు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారు రేఖము కాక మునుపు, అంటే వారు కుటుంబముగా జీవించక మునుపు, వారు భార్యాభర్తలుగా జీవించక ముందే ఈమె ఎలా ఉందట? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది అని చెబుతుంది. నిజానికి ఒక స్త్రీ పిల్లలను కనాలంటే పురుషుడితో సహధర్మచారినిగా లేదా భార్యగా జీవించి ఉండాలి. పురుషుడితో కలయిక జరగాలి. ఆ కలయిక లేకుండా ఈమె పిల్లలను కంటం అనేది ఒక వింత. ఒకసారి ఈ వాక్యాన్ని చదివినప్పుడు మరియమ్మ తల్లే కాదు, మనతో కూడా అనిపిస్తుంది, ఎందుకు ఈమె కన్యకగా ఉండి ఆ కన్యకగా ఉన్న ఈమె ఇప్పుడు గర్భం ఎందుకు ధరించింది? పలు అనుమానాలకు తావించే ప్రశ్న ఇది. చాలా క్లిష్టమైన కఠినమైన ప్రశ్న ఇది. ఆ ప్రశ్న మనం వేసుకునే ముందు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవాలి. మానవుల్లో పాపము ప్రవేశించింది. ఆదామవ్వలు ఏం చేశారండి? పాపము చేశారు. ఈ పాపము చేసిన మానవుల్లోనికి ఆ పాపము ఒకరి నుండి ఒకరికి అలాగ ప్రవేశిస్తూ వచ్చేసింది. వచ్చినప్పుడు ఇప్పుడు ఆదాము అవ్వలు ఆది కాండములో శపించబడ్డారు. దేవుడే వారు చేసిన పాపాన్ని బట్టి ఆదామవ్వల్ని శపించారు. శపించి సర్పం వైపు తిరిగారు. ఎవరి సర్పము? సర్పం అంటే పాము కదా. ఎవరి సర్పం అంటే సాతానే. సాతాను వైపు తిరిగి సాతానుని శపిస్తూ ఉన్నాడు. సాతానుని శపిస్తున్న ఆ శాపవచనంలో ఏముందంటే మానవాళికి రక్షణనిచ్చే ప్రణాళిక ఇమిడి ఉంది. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దాని మడివి మీద కొట్టెదువు. ఓ సర్పమా, ఓ సాతానా, నువ్వు నేను అపురూపముగా చేసుకున్న ఈ మొట్టమొదటి మానవులు ఆదాము అవ్వలను
నా స్వరూపంలో చేసుకున్నానే, నా యొక్క రూపములో నేను ఏర్పరచుకున్నానే, నేను ప్రేమగా వారిని ఒక కుటుంబముగా స్థిరీకరించాలనుకున్నానే, నువ్వు వచ్చి వారు మనసును పాడు చేశావు, వారిలోనికి పాపాన్ని తీసుకొచ్చావు. ఆ పాపాన్ని పెట్టినందుకు శిక్షణ నీకును, ఎవరికి? శాతానికి, స్త్రీ సంతానమునకును. అంటే స్త్రీ మాత్రమే కనిన సంతానం. అక్కడ మనం అర్థం చేసుకోవలసింది, పురుషుడు లేకుండా, పురుష సహాయం లేకుండా స్త్రీ మాత్రమే కనిన సంతానము ఒకటి ఉంటుంది. ఆ సంతానము ఏం చేస్తుందంటే నిన్ను తల మీద నీ తలను చెదర దొరుకుతుంది అని చెప్పి దేవుడు శాపాన్ని ఇచ్చాడు. అందుకే అక్కడ అంటున్నాడు కదా, అది అనే ఆ మాట కింద ఒక మాట రాసి ఉంటుంది ఫుట్నోట్లో. అది అనే చోట ఫుట్నోట్లో ఒక మాటను ఇచ్చాడు. అది అంటే అర్థం ఏమిటంటే ఆయన. ఆయన అనగా ఎవరంటే పుట్టబోవు శిశువు. ఆ శిశువే మన ప్రభువైన యేసుక్రీస్తు. అది నిన్ను తల మీద ఏం చేస్తుందటండి? తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టెదువు అనేది. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత సాతాను రాజ్యాన్ని కూల్చడానికి, ఆయన దైవ రాజ్యాన్ని ఏర్పరచడానికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను బట్టి ఆ సాతాను ప్రభువును అనేక మార్లు అందుకోవాలని చూసింది. పుట్టిన వెంటనే బాలుడిగా ఉన్నప్పుడే ప్రభువును చంపాలనుకుంది. ఎవరి ద్వారా, ఎవరితో చంపించాలనుకుంది? హేరోదు రాజు. అందుకే హేరోదు ఆ బెత్లెహేము సమీప ప్రాంతంలో ఉన్న 2 ఏండ్లు మొదలుకొని కిందకు ఉన్న పసిబాలురందరినీ కూడా ఏం చేశాడు? చంపేశాడు. అంటే ఒక వైరం యేసు ప్రభువుకి సాతానుకి, యేసు ప్రభువుకి సాతాను క్రియలకు ఒక వైరము దేవుడు కలగజేశాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే దాని తలను చెదరదొక్కాడు. ఎక్కడ చెదరదొక్కాడు? శిలువ మీద చెదరదొక్కాడు. యేసు ప్రభువు సాతాను తలను చెదరదొక్కినప్పుడు దాని ఆలోచన, దాని యొక్క శక్తి, దాని యొక్క సమస్తము కూడా నిర్వీర్యమైపోయింది, నాశనమైపోయింది. ప్రభువును జయించలేకపోయింది. అందుకే ఇక్కడ అంటాడు కదా, అది ఆయన మడిమి మీద కొట్టును. అది భరించలేక మనకు రక్షణ ఇవ్వడానికి ప్రభువు సిద్ధపడి వచ్చాడు. దానికి తెలియదు పాపం. యేసు ప్రభు వారు స్త్రీ సంతానముగా రావాలి. స్త్రీ సంతానము వాగ్దానం చేయబడింది. పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భములో మానవుడిగా, అలాగే కన్యక ద్వారా మనందరి కొరకు ఈ భూమి మీదకి వస్తాడని ఆనాటి నుండి కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఏళ్ళు గడిచింది. ఏళ్ళు గడిచిన తర్వాత యెషయా అనే ప్రవక్త ఒక ప్రవచనము ద్వారా మళ్ళా దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నట్టు, కాబట్టి తానే ఒక చూచిన మనకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఇందాక వాక్యములో కూడా మత్తయి ఇదే రాశాడు. యెషయా గారు చెప్పిన ఆ ప్రవచనాన్ని తీసుకొని ఈ మత్తయి అనే సువార్తికుడు యేసు యొక్క జననం ఎట్లా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దేవుడి యొక్క వాగ్దానము
ఆదికాండములో 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు మానవులకి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. అలాగే యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనము కూడా నెరవేరింది. చాలా మంది తెలియని వారు అంటారు, యేసు ఎక్కడ నుండి వచ్చారు అంటారు. యోహాను సువార్తకుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో అంటాడు కదా, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెబుతూ ఉంటాడు. ఆయన ఉనికి ఆదిలోనే ఉంది. ఆయన ఉనికి దేవుని యొద్ద ఉంది. ఆయన ఉనికి దేవుడై ఉన్న స్వభావంలోనే ఉంది. అంటే టూకీగా చూస్తే యేసు ప్రభువు దేవుడై ఉన్న వాక్యమై ఉండి, ఆ వాక్యమే మానవులైన మనల్ని ప్రేమించి మనల్ని పాపములో నుండి విడిపించాలని ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి రావాలనుకున్నాడు. యోబు గ్రంథంలో యోబు అంటాడు కదా, పాప సహితుడిలో నుండి పాపరహితుడు వచ్చినా అని సందేహాన్ని వెళ్ళపుచ్చుతాడు. పాపి అయిన మానవుడి నుండి పాపమే వస్తుంది, పరిశుద్ధత రాదు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏమైందంటే, నేను పంపబోవు నా కుమారుడు, మానవుల్ని రక్షించడానికి వెళ్ళే నా కుమారుడు పాపిగా ఉండకూడదు, పాపరహితుడిగా ఉండాలి. కాబట్టి ఒక కన్యకను ఎన్నుకున్నాడు. ఆ కన్యక పేరే మరియా. ఆ ఊరిలో అప్పటికే యోసేపుకు ప్రదానము చేయబడిన ఒక కన్యక ఉంది. ఆ కన్యక చాలా మంచిది. హృదయంలో చూసినా, మనసులో చూసినా, ఆలోచనలో చూసినా మంచిది. దేవుడు మంచి హృదయాన్ని చూస్తాడు. అందుకే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎవరైతే తన విషయంలో, దేవుని విషయంలో భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, యథార్థత కలిగి ఉంటారో వారిని దేవుడు చూస్తాడు. 28వ వచనంలో ఏం చేస్తుందంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా అనగా దయనొందిన ఓ మరియా అని అర్థం. దయాప్రాప్తురాలా నీకు శుభము అంటున్నాడు. చూడండి అక్కడ 1వ అధ్యాయము లూకా సువార్త 31వ వచనములో ఏమని చెప్తుంది ఆ దూత, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అంటుంది. ఎవరికైనా ఇలాంటి సందర్భంలో దేవుడు అలాంటివి ఇస్తాడండి. పెళ్ళయిన తర్వాత, భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కుమారుడినో ఒక కుమార్తెనో ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా భర్త దగ్గరికి వెళ్ళలేదు, వేరువేరుగానే ఉంటున్నారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, ఈ ఊళ్ళో వీళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా? దేవుడు వస్తే వచ్చాడు, దేవదూతను పంపిస్తే పంపించాడు. దేవుడు ఏమివ్వాలి? దేవదూత ద్వారా బంగారం ఇస్తాడనుకో, బంగారం ఇస్తాను తీసుకుంటావా అనాలి. లేకపోతే భూములు, నీకు కొన్ని ఎకరాలు భూమి ఇస్తాను నువ్వు తీసుకో అనాలి. ఇంకా మేడలు, ఆస్తి, జ్ఞానము ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఏమన్నా దేవుడి దగ్గర. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీవు ఒక కుమారుని కంటావు, నీ గర్భం తెరుస్తున్నావు, నీ గర్భం ధరిస్తావు అంటున్నాడు దేవుడు. ఎంత ఆశ్చర్యము! కన్యక దగ్గరికి వచ్చి నీవు గర్భం ధరిస్తావు అని దేవదూత అంటే మరి ఆ మరియమ్మ తల్లికి భయం ఉండదా? చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇంకా పురుషుని ఎరగనిది, పురుషులతో జీవించినది. అందుకే అక్కడ అంటుంది, నీకు ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరగని దానినే. ఈ అపవాది నా మీద పడితే, ఈ నింద నా మీద పడితే, నన్ను నా ఊళ్ళో వాళ్ళు, నా స్వజనులు, నా జాతి వారు నన్ను బ్రతకనివ్వరే.
ఇది పాపకార్యం కదా అని ఆలోచించుకుంటూ ఉంది. ఎందుకంటే వారికి ఆ రోజుల్లో ఉన్న చట్టాలు అంత కఠినమైనవి. ద్వితీయోపదేశకాండములు 22వ అధ్యాయము 23వ వచనములో మోషే ధర్మశాస్త్రాన్ని మరొకసారి చదివి వినిపిస్తున్నాడు. అక్కడ యామని చదువుతున్నాడు. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత అక్కడ ఒక పురుషుడు ఆమెను కలుసుకొని ఆమెతో పాపపు పని చేసిన ఎడల ఆ పురుషుడును ఆ స్త్రీను తీసుకొచ్చి ఊరి కవిని వద్ద నిలబెట్టి వారిని రాళ్ళు రుబ్బి చంపవలెను అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అంటే ఆ ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడిచ్చినది. ఆ ధర్మశాస్త్రములో పాపమును అనే ఈ పనికి ఏం చేయాలి? చంపాలి. మరి ఇప్పుడు ఈమె గర్భవతిగా ఉందంటే పాపం చేసినట్టే కదా. మరి అలాంటప్పుడు ఈమె భయపడదా? నా తల్లిదండ్రులు ఏమంటారు? కొడతారు కదా. నా బంధువులు నన్ను తిడతారు కదా. శాస్త్రులు పరిశీలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పెద్దలు ఉన్నారు, వారు నన్ను ద్వేషించి ఏం చేస్తారో భయము. ఆ 10 ఆజ్ఞలలో వ్యభిచారం అనేది ఒక గొప్ప పాపము కింద రాయబడింది. యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయములో వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆయన ముందుకు తీసుకొచ్చి నిలబడతారు శాస్త్రులు పరిచయం. వారు అంటారు, రబ్బీ, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి పాపపు పని చేసిన వారిని రాళ్ళు రుబ్బి చంపవలనని మన ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. నీవైతే ఏం చేస్తావు అని చెప్పి శిక్షించడానికి రాళ్ళు చేతబట్టి చూస్తూ ఉంటారంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వ్యభిచారం అనే ఆ పాపానికి మరణం అనే శిక్ష ఉంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరియా కూడా అలాంటి సంఘటనలు తలంచుకొని భయపడిపోతూ వణికిపోతూ ఉన్నప్పుడు దూత అంటుంది, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని ప్రణాళిక కొరకు, మానవుల రక్షణ కొరకు, రక్షకుడు నీ ద్వారా రావాలని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు ఇది దేవుని చేతే డిజైన్ చేయబడిన ఒక కార్యక్రమం. కాబట్టి నువ్వు భయపడకు. నీకు ప్రధానం చేయబడిన యేసేపును దేవుడు సరిచేస్తాడు. అలాగే నీ తల్లిదండ్రులతో దేవుడు వారి యొక్క ఉద్దేశాన్ని సరిచేస్తాడు. ఎవరు నిన్ను వేలెత్తి చూపరు, ఎవరు నిన్ను నిందించరు, ఎవరు నిన్ను ద్వేషించరు. ఇది దేవుని కార్యం కాబట్టి ప్రతి ఒక్కటి దేవునికి సాక్ష్యమే అని చెప్పి దూత మరియమ్మను బలపరిచి 35వ వచనములు దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడెను. ఈ వాక్యము చాలా లోతైన వాక్యం. ఒకటేమిటంటే మరియ తల్లి జన్మతః పాపములో ఉంది. నరులు పుట్టిన ప్రతివాడు పాపియే కదా. దావీదు మహాశయుడికి పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది అంటే అందరూ పాపులే, ఏ ఒక్కరికి మినహాయింపు లేదు. ఈ పాపి అయిన మరియ తల్లి పరిశుద్ధుడైన యేసుని ఎలాగ గర్భము ధరించగలదు? ధరించలేదు. కాబట్టి మొదటగా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. ఏమిటంటే ఆమెను శుద్ధీకరించాడు. రెండవదిగా సర్వోన్నతుడైన దేవుని శక్తి ఆమెను కమ్ముకుంది. సర్వోన్నతుడైన దేవుని శక్తి. యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. యేసు ప్రభువారు పుట్టి పెరిగి బాప్తిసం తీసుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో నుండి ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దము ఏమని పలుకుతుందంటే అది దేవుని స్వరము. ఆ స్వరం ఏమంటుందంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు.
యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు యేసు పుట్టుకలో ముగ్గురు యొక్క మిషన్ ఉంది. ఒకటేమిటి? పుట్టినవాడు, పుట్టబోతున్నవాడు పరిశుద్ధుడైన యేసు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఉంది. దేవుని యొక్క ప్రణాళిక, సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఈ పుట్టేవాడు దేవుని కుమారుడని పిలువబడే ఆ గొప్ప స్టేటస్ స్థితి కూడా ఉంది. ఈ జన్మ ప్రభువు యొక్క జన్మ ఎంతైన జన్మ. ఆదికాండములో 3వ అధ్యాయం 15వ వచనములో మనకు రక్షకుడు వాగ్దానం చేయబడ్డాడు. అలా కొంతకాలమైన తర్వాత యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా కన్యకకు ఒక శిశువు పుడతాడని చెప్పబడ్డాడు. ఎంతకాలమో చూడండి. చివరకు దేవుడు ఏర్పరచుకున్న కాలం వచ్చింది. ఆ కాలం వచ్చిన తర్వాత దేవుడు తన యొక్క చిత్తాన్ని మన ఎడల నిర్వర్తించడానికి ప్రభువుని ఈ లోకానికి పంపాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో అంటున్నాడు కదా, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటున్నాడు. ఏం పరిపూర్ణమైనప్పుడు? ఆయన అనుకున్న కాలం సమాప్తమైనప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు, పూర్తయిపోయినప్పుడు యేసు ప్రభువును పరలోకము నుండి మనందరి కొరకు ఈ లోకానికి పంపాడు. పంపటమే కాకుండా ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన ఒక కుటుంబంలో పుట్టట్లేదు. అక్కడ ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అంటున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించాలంటే అంటే పాపమునకు, ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాపమునకు లోనైపోయిన మనల్ని, పాపమునకు లోబడిపోయిన మనల్ని ఆ పాపములో నుండి బయటికి తీసుకురావాలంటే యేసు ప్రభు ఏం చేయాలి? మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని నేను ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విధులంతటినీ నిర్వహిస్తానని చెప్పి ఆయన మన కొరకు ఒక భరోసా, ఆయన మన కొరకు ఒక హామీ ఇచ్చి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ దినము ఒక శుభదినం. క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన వారందరికీ క్రిస్మస్ ఒక శుభదినం. ఎందుకు శుభదినం అంటే దేవదూత అంటారు కదా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు కావాలి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. మరి యేసుక్రీస్తు ఎంతైన జననము పరిశుద్ధాత్మ మరియు సర్వోన్నతుని యొక్క దేవుని శక్తి వల్ల జరిగిందని నమ్మాలి. మన నమ్మకం సరే. సాతాను నమ్ముతున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడండి? నమ్ముతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములో యేసు ప్రభు వారు ఆత్మచేత అరణ్యములోనికి కొనుక్కోబడతారు. కొనుక్కోబడిన తర్వాత అక్కడ 40 రోజులు పగలు రాత్రులు ఆయన మరి దేవుని యొక్క ధ్యానములో, ఉపవాసములో ఉండి మరలా తిరిగి వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభు వారిని సాతానుడు ఎదుర్కొంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. యేసు దేవుని కుమారుడని సాతానుకు తెలుసు. మన కొరకు పరలోకం నుండి పంపబడ్డాడని సాతానుకు తెలుసు. ఆయన రక్షణ ప్రణాళిక నెరవేర్తించడానికి సాతాను తల సెదగ దొక్కడానికి వచ్చాడని సాతానుకు తెలుసు. అందుకే వచ్చేసాడు వాడు. వచ్చేసి, యేసు నువ్వు 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం అన్నావు కదా, అయ్యయ్యో ఎంత చిక్కిపోయావో, నీకు చాలా ఆకలేస్తుంది కదా, కడుపు కనకన మండిపోతుంది కదా, నీవు దేవుని కుమారుడు అయితే
ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిని నీ ఆకలి తీర్చుకో. సాతాను ఉద్దేశం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే సాతాను నీ వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని చూస్తాడు. ప్రభు ఇప్పుడు ఏ బలహీనతతో ఉన్నాడు? ఆకలినే బలహీనతతో ఉన్నాడు. 40 రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నాడు, నీరు లేకుండా ఉన్నాడు. శరీరం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆకలి 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 అని అలమటిస్తుందని సాతానుడికి తెలుసు. తెలిసి ఆ బలహీనతను ఉపయోగించుకుంటున్నాడు. నీకు ఆకలిగా ఉంది కదా, మనకి మేలు చేస్తానంటే చెప్తాడు వాడు. మేలు చేస్తున్నట్టు, మనల్ని ఉద్ధరిస్తున్నట్టు చెబుతాడు. వాడి మాటల్లో మనం పడితే వాడు ఏం చేస్తాడంటే మనల్ని లోబరి చేసుకుంటాడు, మన మీద ఏలుబడి చేస్తాడు. యేసు ప్రభువును కూడా అలాగే చేయాలనుకున్నాడు. నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. మనమైతే ఏం చేస్తాం? ఆహా, నాకు విలను కదా వాడి మీద నా అజమాయిషి చూపించాలంటే నేను చేసి తీరాలా, నువ్వు చేయలేవు, నేను చేస్తున్నాను, ఇగో రాళ్ళు రొట్టెలు అయిపోండి అని రొట్టెలు చేసుకుని తినేటప్పుడు సాతాను ఏం చేస్తాడు? పక్కమని నవ్వుతాడు. ఎంత సర్వోన్నతుడైన దేవుని కుమారుడివై ఉండి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నేను చెప్పిన మాట విన్నావు కాబట్టి నా మాట విన్న నువ్వు నా దాసుడివే ఎప్పుడు కూడా అంటాడంట. తప్పకుండా అంటాడు. నువ్వు ఓడిపోయావంటాడు. ప్రభువు సాతాను మాట వినలేదు. ఇక్కడ చెప్పుకోవలసింది ఏంటంటే సాతానుడు లేదా ఆ సాధకుడు యేసు ప్రభువుని దేవుని కుమారుడని సంబోధించాడు. ఇక రెండవదిగా చూసినప్పుడు మార్కు సువార్తలో ఆ సమయమున వారు సమాజ మందిరములో అపవిత్రాత్మ పెట్టిన మనుష్యుడు ఒకడు ఉండేడు. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చినవా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడివని కేకలి వేసును. చూసారా? మానవులు గ్రహించలేకపోతున్నారు యేసు ఎవరో. సాతానికి తెలిసిపోతుంది. అపవిత్రాత్మ పెట్టిన వాడు ఆ దేవాలయంలో ఉన్నాడట. యేసు ప్రభు ఆ దేవాలయంలో వచ్చారు, ఆయన బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము వాడిని దహించి వేస్తుంది. అలాగే మనము సేవకులు కానీ సేవకురాలు కానీ మరి దేవుని చేత అభిషేకించబడిన వారు కానీ వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలో గుచ్చుకుంటున్నప్పుడు మన తలంపులు మారిపోవాలి, గుచ్చుకున్నప్పుడు మన మనసు మారిపోవాలి, గుచ్చుకున్నప్పుడు మన ఆత్మ ప్రభువులో ఆనందించే స్థితికి వచ్చేయాలి. అయితే ఇక్కడ వీడి సాతాను కాబట్టి సాతానుడికి అర్థమైపోయింది, ఆ వాక్యము నన్ను కాల్చేస్తుంది, ఆ వాక్యము కాల్చేస్తుంది. నజరేయుడవగు యేసు, నీవెవడవో నాకు తెలియదు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చావా? ఇప్పుడు వరకు హాయిగా వీళ్ళందరినీ పాడు చేస్తున్నాం, ఇంకా లోకంలో పోయి అంతమందిని పాడు చేసేస్తున్నాం. వారంతా ఇక్కడ రాకుండా ఉన్నారంటే మేము వాళ్ళని పట్టుకుని ఉన్నాం. మీరు వెళ్ళకండి, వెళ్తే బాగుపడతారు. మీరు అక్కడికి వెళ్ళకండి, వెళ్తే బాగుపడిపోతారు. మీలో ఉన్న దుర్వేషణాలు పోతాయి, మీలో ఉన్న సాతాను క్రియలు పోతాయి. మీరు అక్కడికి వెళ్ళకండి, నీవు దేవుని పరిశుద్ధుడు అనగా దేవుని కుమారుడు. దెయ్యాలు సాక్ష్యమిస్తున్నాయి, ఆయన జననము దేవుని వలన కలిగినది. ఆయన జననము మానవుని వలన కలగలేదు. మానవ ప్రమేయం లేదు, జీవ సంబంధమైన ప్రమేయం లేదు, కేవలము దైవ సంబంధమైన కార్యమే. మరి ఒక డిసైడేషన్ వచ్చేసింది. దేవుని మాటను ధిక్కరించడానికి నేను లాంటి దానిను, ఆయన ఇచ్చిన జీవమే నాలో ఉంది. అందుకంటుంది లూకా సువార్తలో 1వ అధ్యాయము 38వ వచనంలోకి వచ్చి ముగించుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పునే నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇదిగో
అంత రక్షణ ఈ లోకానికి రాబోతుంటే నేనెందుకు అడ్డుకోవాలి? నిందలు భరిస్తాను, అనేకమైన హింసలు నేను సహిస్తాను. దేవుడి కొరకు నన్ను సజీవయాగంగా సమర్పించుకుంటాను. కాబట్టి దేవుని యొక్క చిత్తము నా ఎడల నెరవేరేలాగా నన్ను దేవుడికి ఇచ్చుకుంటున్నానని ఆమె నిశ్చయించుకున్నప్పుడు ఒక మాట చెప్పింది. ఆ మాట ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఆ మాట ఎప్పుడైతే అందో దేవుని యొక్క రూపము మరియమ్మ తల్లి గర్భములో బీజమై పెరగబోతూ ఉంది. ఈ పరిశుద్ధాత్మ వలన కలిగిన సర్వోన్నతిని శక్తి వలన కలిగిన జననమే తప్ప క్రీస్తు జననం మరొక రూపములో మరొక విధముగా లేదు అనేది మీరు అనేక మందికి ఈ వాక్యం ద్వారా చెప్పవచ్చు.